క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దైవ గ్రంథములో నుండి అబ్రహాం యొక్క జీవితాన్ని గూర్చి మనం ధ్యానం చేస్తూ ఆదికాండం 22వ అధ్యాయంలో మనం ఉన్నాం. దేవునికి భయపడిన అబ్రహాం అని ఈ అధ్యాయానికి మనం పేరు పెట్టుకున్నాం. అందులో భాగంగా ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనం దాకా మనం వచ్చాం. దేవునికి భయపడిన అబ్రహాము దేవుని చిత్తమును నెరవేర్చాడు అని, దేవుని చిత్తమును నెరవేర్చడానికి శ్రద్ధ తీసుకున్నాడు అని, తన వయసుతో నిమిత్తం లేకుండా అబ్రహాము శ్రద్ధ కలిగిన వాడై తాను బయలుదేరి దేవుడు చూపించబోయే పర్వతాలలో ఒక దాని మీద తన కుమారుని దహన బలిగా అర్పించడానికి బయలుదేరాడు అనే విషయాన్ని గురించి మనం వింటూ వచ్చాం. ఆ స్థలానికి అతడు వెళ్ళిన తర్వాత కట్టెలను చక్కగా పెట్టి ధర్మశాస్త్రం వ్రాయబడినప్పటికీ కూడా తన హృదయమే ఒక ధర్మశాస్త్రంగా దైవ సంబంధమైన విషయాలలో అతడు వ్యవహరించాడు అనే విషయాన్ని గురించి మనము వింటూ వచ్చాము. ప్రియులారా, 10వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అని వ్రాయబడి ఉంది. అబ్రహాము దేవుడే సెలవిచ్చినటువంటి మాటను సంపూర్ణంగా నెరవేర్చడానికి సిద్ధపడిన వాడుగా కనిపించాడు. అబ్రహాం యొక్క మనస్సులో ఏ ఫీలింగ్ లేదు. దేవుడు చేయమన్న పనిని అతడు చేస్తూ ఉన్నాడు. అందుచేతనే అబ్రహాము జీవితంలో ఎంత మాత్రం కూడా బాధ గాని వేదన గాని కనిపించవు. ప్రియులారా, అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి తన కుమారుడు అని గాని కుమార్తె అని గాని ఈ భేదాలు ఏవి కూడా అబ్రహామునకు లేవు. దేవుని కంటే మించిన వాడు తన జీవితంలో ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని అబ్రహాము బహు స్పష్టంగా తెలియజేశాడు. తన కుమారుణ్ణి వధించుటకు అతడు తన చెయ్యి చాపి కత్తిని పట్టుకున్నాడు అంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ వధించాడు అని మనం చెప్పవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహామును గూర్చి అతని విశ్వాసమును గూర్చి చెప్పిన మాటను మనం ఈ విధంగా చదువుకొనగలం. 17వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానమరమడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇది అబ్రహామును గురించి వ్రాయబడినటువంటి మాట. దేవుడు మృతులను సజీవులుగా లేపుటకు శక్తిమంతుడని ఎంచి తమ దేహం ప్రత్యుత్పత్తికి మృతతుల్యమైనదని భావించిన అబ్రహాము విశ్వాసమును బట్టి తమ దేహములు దేవుని శక్తి వలన సజీవం గావించబడ్డం చూశాడు. మృతతుల్యమైనటువంటి తమ దేహములే ప్రత్యుత్పత్తి శక్తిని పొందగా చనిపోయిన తన కుమారుడు తిరిగి లేవడా అన్నటువంటిది అబ్రహాము యొక్క ప్రశ్న, విశ్వాసం. కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిచ్చు సత్యము. విశ్వాసమును బట్టి అతడు వధించుటకు సిద్ధపడ్డాడు. నన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నా కుమారుని మృతునిగా చేస్తాడా? ఒకవేళ నేను అర్పించినను కూడా దేవుడు వానిని లేపుటకు సజీవుడు అనే సంగతిని అతడు గ్రహించాడు. అందుకే 22వ అధ్యాయము 5వ వచనాన్ని చూడగా తన పనివారితో అబ్రహాం ఈ మాట అన్నాడు, మీరిక్కడే ఉండండి, నేను ఆ చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు తిరిగి వత్తుము అని అన్నాడు. అంటే అబ్రహాము తన కుమారుడు సజీవుడుగానే ఉంటాడు అని విశ్వసించినాడు.
అయితే దేవునికి ఇవ్వడానికి మాత్రం వెనకాడిన వాడు కాడు అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. విశ్వాసం అంటే అది, దేవునికి భయపడడం అంటే అది. అందుచేత దేవుడు అతని విషయంలో చేసింది ఏమిటి అనగా, అబ్రహామునకు ఏ విశ్వాసము ఉండెనో దేవుడు ఆ విశ్వాసమును ఘనపరిచాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 13వ వచనం 22వ అధ్యాయం ఆదికాండం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు వెనక తట్టున కనబడాను. అబ్రహామా, ఆగు, ఆ చిన్నవాడిని ఏమి చేయొద్దు అని దేవుడు సెలవిచ్చినప్పుడు అబ్రహాం ఆగాడు. దేవుని మాటలను విన్నాడు. అబ్రహాం తన కన్నులెత్తి చూశాడు. ఎదుట ఏమన్నా కనిపించిందా? ఏమీ కనిపించలేదు. అలాగున అబ్రహాం వెనక్కి తిరిగి చూస్తే వెనక పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు. అది ఇంతకు పూర్వం తనకు కనిపించలేదు, ఇప్పుడే కనిపించింది. అది వాస్తవానికి ఒక మనిషి తల ఎత్తి చూస్తే ఎదురుగ్గా ఏమైనా కనిపించాలి కానీ ఎదురుగ్గా ఏమీ కనిపించలేదు. కానీ అతడు తన తల త్రిప్పి వెనక తట్టు చూడగా వెనక తట్టున పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు ఒకటి కనిపించింది. ఈ పొదను గురించి నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం చెబుతూ ఉంది. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని ఆ పొద కాలిపోలేదు. ఈ పొద ఇశ్రాయేలీయులకు సూచనగా కనిపించుచున్నది. ఆ పొద నడుమ ఉన్నటువంటి అగ్ని వారి శ్రమలకు సూచనగా కనిపిస్తుంది. ఆ పొద నడుమన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షం అయ్యాడు. ప్రియులారా, పొద ఇశ్రాయేలునకు సూచన. అది మంట మండుతుంది, శ్రమలకు సూచన, కానీ కాలిపోలేదు ఆ పొద. అక్కడ దేవుడు కనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము ఆ పొదలో చూచాడు పొట్టేలు. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును బట్టి ఆయన ఇశ్రాయేలీయుడు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఆ సంగతిని తెలియజేస్తుంది. అక్కడ తగులుకొని ఉన్న పొట్టేలు పారిపోయినవాడు కాదు. ఆ పొట్టేలు పారిపోలేదు, అది అట్లాగే ఉంది, తగులుకొని ఉంది. ఎందుకంటే వధించడానికి వీలుగా అది తగులుకొని ఉంది. అది ఎంత మాత్రం కూడా తప్పించుకొని పోవడానికి ప్రయత్నించలేదు. అది తగులుకొని ఉన్న పొట్టేలుగా కనిపిస్తూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు నిండు సాదృశ్యంగా అది కనిపిస్తూ ఉంది. ప్రియులారా, మన ప్రభు తప్పించుకున్నవాడు కాదనే సంగతిని మనం ఎరుగుదాం. మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాడు. నజరేయుడైన యేసును అనగానే నేనే అని ఆయన జవాబు చెప్పాడు. అబ్రహాము వెళ్ళి ఆ పొదలో ఉన్నటువంటి పొట్టేలను పట్టుకొని దాన్ని తీసుకుని వచ్చి తన కుమారునికి బదులుగా అర్పించినాడు. ఇస్సాకు తప్పించబడ్డాడు, ఆ పొట్టేలు వధించబడింది. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు అలాగే వధించబడవలసిన మనకు సాదృశ్యంగానే ఉంది కదా. మన పాప క్షమాపణ నిమిత్తమై మనం వధించబడినప్పటికీ కూడా మనం ఎంత మాత్రమును పాప క్షమాపణను పొందలేము. ఎందుకనగా పాపభూయిష్టమైనటువంటి ఈ శరీరాలు పాపక్షమాపణను సాధించలేవు, అసాధ్యమైనటువంటి విషయం. అందుకే పాపరహితుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి మన పాపక్షమాపణ నిమిత్తమై సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మన నిమిత్తమై ఆ ప్రియరక్షకుడు వధించబడ్డాడు. మన కోసం సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన ఎదురు తిరిగిన వాడు కాదు. ఆయన సమస్తమును మౌనముగా వహించినవాడు, భరించినవాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును వధించడానికి దేవుడు ఇష్టపడలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువలో నలగొట్టడానికి మాత్రం ఆయన ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చెప్పే మాట అదే. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పక్షాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నలుగగొట్టబడ్డాడు. ఆయన మన నిమిత్తమై తన ప్రాణాన్ని సిలువలో అప్పగించుకున్నాడు. కనుక ఇస్సాకు విడిచిపెట్టబడినట్లుగా మనం విడిచిపెట్టబడ్డాం. మనము పాపక్షమాపణ పొందడం, మనం రక్షణ పొంది
సజీవులమై ఆయనను స్తుతించడానికి దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అబ్రహాము అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని చెప్పి వధించాడు. ఇక ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో మరలా మాట్లాడుచు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభం చేశాడు. ఏమిటి ఆ ఆశీర్వాదం? ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లైనా, నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని ఇయ్య వినదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును విస్తరింపజేసేదను అని అని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించుచు ఉన్నాడు, అతని సంతానమును ఆశీర్వదించుచు ఉన్నాడు. ఇది సాధారణమైన విషయం కాదు. దేవునికి భయపడినందున అబ్రహామును, తండ్రికి విధేయత చూపినందున ఇస్సాకును దేవుడు ఆశీర్వదించుచు ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది చాలా ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి సంగతి. అదేమిటంటే, అబ్రహాం 75 సంవత్సరాల తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడు. యవనస్తుడుగా ఉన్నప్పుడే ఇస్సాకు బలిపీఠం మీద నుండి దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు తన తండ్రితో మాట్లాడుచూ ఉండగా ఆ స్వరాన్ని విన్నాడు. అందులో అనగా దేవుని స్వరములో దేవుడు తనను కూడా ఆశీర్వదించుతూ ఉన్నాడు. నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తాను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందరు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆ మాటను ఇస్సాకు విన్నాడు. జీవితకాలం అంతా గుర్తుండిపోయే అనుభవాన్ని ఇస్సాకు పొందగలిగి ఉన్నాడు. జీవితకాలం అంతా తన అనుభవాలలో, తన ఇబ్బందులలో, తన కష్టములో ఆదరణ కలిగించేటువంటి శ్రేష్టమైన మాటలను ఇస్సాకు విన్నాడు. ఎందుకంటే మించినటువంటి భాగ్యం ఏముంటుందండి. అందుకే మన పిల్లలను దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాలి. వారు దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని వినగలుగునట్లుగా తీసుకొని వెళ్ళాలి. అప్పుడే వారు క్షేమమును మేలును పొందగలుగుతారు. ఎన్నో మాటల్లో ఏదో ఒక మాట వారి జీవితాన్ని తాకగలుగుతుంది కదా. ప్రియులారా, 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీవు నా మాట వినినందున. దేవుడు కోరుకునేది ఇదే. నీవు నా మాట వినినందున. అబ్రహాముతో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు ఇదే మాటని చెప్పాడు. నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట గైకొనినందున అని ఇస్సాకుతో అన్నాడు. అబ్రహాము దేవుని మాట వినేవాడు. నేను చాలాసార్లు గుర్తు చేసినట్లుగా దేవుని మాట వినాలి అంటే మనం చచ్చిపోవాలి. మన మనస్సు బతకడానికి వీల్లేదు. మన ఇష్టం చచ్చిపోవాలి. అప్పుడే దేవుని మాట వినగలుగుతాం. మన స్వచిత్తం ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడే దేవుని మాటను వినగలుగుతాం. అబ్రహాము జీవితంలో ఇది అక్షర సత్యమైంది. ఎందుకు? తన కుమారుణ్ణే వధించమంటే వధించడానికి సిద్ధపడ్డాడే. దేవుడి విషయానికి వచ్చేసరికి మమకారం లేదు అబ్రహామునకు, రాజీ లేదు అబ్రహామునకు. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నా మాట వినినందున భూలోకములోని వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని అన్నాడు. మొదటిది అబ్రహామునకు ఆశీర్వాదం, రెండవది ఇస్సాకునకు ఆశీర్వాదం, మూడవది యావత్తు ప్రపంచానికంతటికి కూడా ఆశీర్వాదం. దేవుడి మాట వింటే ఎంత ఆశీర్వాదం కలుగుతుందో ఆ సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అబ్రహాము యొక్క జీవితం ద్వారా. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు అని అన్నాడు. ఈనాటికి ఇశ్రాయేలును బెదిరించే దేశం కానీ, ఇశ్రాయేలును శాసించే దేశం కానీ ప్రపంచంలో ఏది లేదు. ఎప్పుడు యుద్ధం జరిగినా ఇశ్రాయేలీయులదే విజయం. కారణం దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాగ్దానం. ఎంతటి ఇబ్బందిలోనైనా సరే వారే గెలుస్తారు.
ఇది దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాగ్దానం. ప్రియులారా, ఒక తండ్రి దేవుని మాట వినిన హేతువు చేత అతని కుమారునికి ఆశీర్వాదం కలిగినట్లుగా ఒక తండ్రి దేవుని మాట వినినందువలన యావత్తు ప్రపంచానికి అంతటికి ఆశీర్వాదం కలిగినట్టుగా చూడగలుగుతున్నాం. నువ్వు దేవుడి మాట వింటే మొదట నీకు ఆశీర్వాదం, నీ సంతానానికి ఆశీర్వాదం, నీ చుట్టుప్రక్కల ఉండే సంఘం సమాజానికి ఆశీర్వాదం కలుగుతూ ఉంది. దేవుని మాట వినటంలో ఇంత శ్రేష్టత ఉంది అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉందండి. నీ సంతానం వలన భూలోకములోని వంశములను నీవు ఆశీర్వదించబడును అని అన్నాడు. మరి అది ఎలాగున సాధ్యమైంది? మనకందరికి తెలిసిన విషయం. అబ్రహాము యొక్క సంతానం ఇశ్రాయేలీయుడు. వారు కేవలము ఇశ్రాయేలు దేశమునకు మాత్రమే పరిమితం. మరికొన్ని దేశాల్లో చెదిరి ఉన్నప్పటికీ కూడా వారి సంఖ్య పరిమితం. కానీ యావత్ భూలోకమంతా ఎట్లా ఆశీర్వదించబడుతుంది? అది కూడా అబ్రహాము సంతానం ద్వారానే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడును ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి ఏమిటట? అబ్రహామునకు ఈ సువార్త ముందుగానే ప్రకటించబడింది అని గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఈ మాట చెప్పాడు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. అబ్రహామునకు ముందు సువార్త ప్రకటించబడింది. ఏమని? అబ్రహాము సంతానము ద్వారా అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. అవును, అన్యజనులందరూ ఆశీర్వదించబడడానికి ఏకైక కారణం, ద్వారం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు. తన్నెందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగునట్లుగా ఆయన అధికారమును అనుగ్రహించెను అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యావత్ ప్రపంచానికి అంతటికి కూడా ఆశీర్వాదం కలుగుతుంది అని దేవుని గ్రంథం బహు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఎలాగున ఆశీర్వాదం? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసమును బట్టి అనే మాట, ఇస్సాకు విశ్వాసమును బట్టి అనే మాట, యాకోబు విశ్వాసమును బట్టి అనే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు విశ్వసించు ప్రతి వ్యక్తి కూడా అబ్రహాము యొక్క కుమారుడే అవుతాడు. విశ్వాసము లేనివాడు యూదుడైన అబ్రహాము కుమారుడు కాజాలడు. విశ్వసించువాడే అబ్రహాము కుమారుడు. ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో జక్కైను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాట చెప్పగలిగాడు. అంతకుముందు విశ్వాసము లేనివాడు ఇప్పుడు విశ్వసించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన హేతువు చేత ఇతడు అబ్రహాము కుమారుడని అతడు సాక్ష్యమును పొందగలిగినాడు. ఇప్పుడు విశ్వసించగలిగినట్లయితే నీవును అబ్రహామునకు కుమారుడవు అవుతావనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో మీరు కూడా శారా లోబడినట్లుగా మీ భర్తలకు లోబడినట్లయితే మీరు కూడా ఆమెకు కుమార్తెలవుదురు అనే విషయాన్ని పేతురు ఆ సంగతిని తెలియజేశాడు. తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయము లేక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుతారు. స్త్రీలకు దేవుని వాక్యం చెప్పే మాట. విశ్వసించు ప్రతివానికి అబ్రహాము తండ్రి అయితే విశ్వసించు ప్రతి సోదరికి శారా తల్లి అవుతుంది. ఆ విధముగా నడుచుకుని నెడల మీరును ఆమెకు పిల్లలగుదురు. ఎంత మంచి మాట. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి స్త్రీ పురుషులు విశ్వాసమును బట్టి అబ్రహాము శారాలకు పిల్లలు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వారిద్దరు కూడా విశ్వాస వీరులు. తమ దేహం మృతతుల్యమని భావించినప్పటికీ విశ్వాసం వల్ల బలము పొందినని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అందుచేత దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటి విషయంలో మనం ఏ మాత్రం కూడా
తక్కువ పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం చివరి మాట, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు అంటే ఆ మాట తప్పనిసరిగా నెరవేర్చబడుతూ ఉంది. ఇది అబ్రహాము పొందినటువంటి ధన్యత. దేవునికి లోబడితే దేవుని ఆశీర్వాదాన్ని మెండుగా పొందగలుగుతాం. దేవునికి లోబడితే దేవునికి భయపడువాడవని అర్థమవుతుంది. నువ్వు దేవునికి భయపడితే నీకు, నీ సంతానానికి, యావత్ సమాజానికి ఆశీర్వాదం. ప్రియులారా, అలాగున దేవుని భయం కలిగి జీవించుటకు ప్రభువే సహాయమును చేయునుగాక. ఇంతేకాదు, వధించబడిన పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యం. ఆయన లోక పాపమును మోసుకొని కూర్చున్న దేవుని గొర్రెపిల్ల. ఇంకను ఆయనందు విశ్వాసం ఉంచకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించండి. ఆయనకు మిమ్మును మీరు అప్పగించుకోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధమైన రక్తధారల చేత పాపక్షమాపణ పొందండి. అట్టి కృపను ప్రభు మీకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమె. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరము అత్యంత దయాజాలి కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాము మీకు భయపడిన వాడైన సంగతిని గుర్తు చేశారు. మీకంటే మించి దేన్ని ప్రేమించువాడు కాడని, మీ విషయంలో రాజీ పడేవాడు కాడని విషయాన్ని గుర్తు చేశారు. అలాగున మేము కూడా మీకు భయపడుచు రాజీ పడని జీవితాన్ని జీవించుటకు సహాయం చేయండి. ప్రియ తండ్రి, అబ్రహామును ఆశీర్వదించామని మాట విన్నాం. మీకు భయపడేవారు పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును అని మాటను బట్టి స్తోత్రాలు. అలాగున భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని మా ప్రార్థన. పలు విధమైన ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. శ్రమలు కలిగిన వారిని దర్శించండి. అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించండి. ఆరోగ్యం ఇచ్చి క్షేమం కలిగించి మహిమను పొందండి. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. ఈ మాటలు విన్న వారిని అందరినీ దర్శించి దీవించు వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.